ఫోర్ సైడ్స్ టీవీ. వచ్చే నెలలో అమెరికా వెస్టిండీస్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ ఎవరనేది ఉత్కంఠను రేకెత్తించింది. ఇదిలా ఉండగా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ ఇటీవల ఒక ప్రకటన ప్రచురించింది. దీని ప్రకారం కొత్త కోచ్ జూలై 1, 2024 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. అతని పదవీకాలం 2027 చివరి వరకు ఉంటుంది. వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ ద్రవిడ్ దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ఇష్టపడలేదని, అలాగే టెస్టు జట్టుకు కోచ్గా కొనసాగాలని కొందరు సీనియర్ అధికారులు ద్రవిడ్ ను అభ్యర్థించినప్పటికీ ద్రవిడ్ అందుకు సిద్ధంగా లేడని సమాచారం. రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా భారత మాజీ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ ను నియమించారు. లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పనిచేస్తున్నారు. ద్రావిడ్ గైర్హాజరులో కూడా కొన్నిసార్లు అతను భారత జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అయితే కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు లక్ష్మణ్ కూడా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. టీమిండియా ప్రధాన కోచ్ గా అందుకే విదేశీ ఆటగాళ్లు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా కోచ్ పదవికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. ఫ్లెమింగ్ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన కోచ్ గా ఉండగా అతని కోచింగ్ లో జట్టు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఫ్లెమింగ్ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే బోర్డు అతన్ని ద్రవిడ్ వారసుడిగా పరిగణిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఫ్లెమింగ్ కోచ్ అవుతారన్న వార్తలను సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తిరస్కరించారు. నేనెప్పుడూ ఇలాంటివి వినలేదు. దీని గురించి సీఎస్కేతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా చెప్పాడు. టీమిండియా కోచ్ కావాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు మే 27 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల సమగ్ర పరిశీలన ఉంటుందని, ఇందులో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపింది. కొత్త ప్రధాన కోచ్ పదవీకాలం 3.5 సంవత్సరాలు కాగా జూలై 1, 2024 నుంచి ప్రారంభమైన డిసెంబర్ 31, 2027తో ముగుస్తుంది. అంటే కొత్త ప్రధాన కోచ్ ఆధ్వర్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, 2025, 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్, 2026 టీ20 ప్రపంచ కప్, 2027 ఓడిఐ ప్రపంచ కప్లను ఆడుతుంది.